నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెంట్రల్‌లో జూనియర్ ఇంజినీర్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్టులో 968 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగిన ఈ జాబ్లలో ప్రారంభంలోనే నెలకు 50,000కు పైగా శాలరీ ఉంటుంది. అందుకనే తీవ్ర పోటీ కూడా ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్ ఇంజనీర్ పోస్టులు గ్రూప్ బి, నాన్ గెజిటెడ్ పోస్టులు సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వాటర్ డిపార్ట్మెంట్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, పరక్క బ్యారేజ్ సర్వీస్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, నావల్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వంటి ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో వీటిని భర్తీ చేస్తారు. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అంటే ఆబ్జెక్టివ్ పేపర్ 1, డిస్క్రిప్టివ్ పేపర్ 2 ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఆన్లైన్లో జరిగే పేపర్ 1 3 సబ్జెక్టుల నుంచి 200 మార్కులకు 200 ప్రశ్నలు వస్తాయి. మొదటి 2 సబ్జెక్టులు అందరికీ కామన్ కాగా మూడో సబ్జెక్టు సంబంధిత బ్రాంచ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ నుంచి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకి ఏమేమి ఆన్సర్లు వస్తాయి అవే పెట్టాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్స్ మైనస్ అవుతుంది. వివిధ షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు కాబట్టి మెరిట్లో నార్మలైజేషన్ విధానాన్ని అనుసరిస్తారు. ఈ నార్మలైజేషన్ పెద్ద పరిశాన్ ఉంటుంది కాబట్టి మనకు 1 to 50 మాత్రమే కన్సిడర్ చేస్తాము అని చెప్తారు. అలాంటప్పుడు మనం అవి పకడ్బందీగా పెట్టాలి. కనీస అర్హత మార్కులు ఉన్నాయి. ఓసీలకు 30%, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25, ఇతరులు 20% మార్క్స్ పొందాలి. పేపర్ 2 మొత్తం 300 మార్క్స్కి జరుగుతుంది. జనరల్ ఇంజనీరింగ్ విభాగం 100 ప్రశ్నలు 300 మార్కులు నుంచి వస్తాయి. పరీక్ష సమయం 2 గంటలు. మరి సిలబస్, ప్రిపరేషన్ టిప్స్ ఏమేమి ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి ఈ విభాగంలో వర్బల్, నాన్ వర్బల్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అనాలజీస్, నంబర్, ఫిగర్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలజీ, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, అర్థమెటిక్ రీజనింగ్, డైరెక్షన్స్, కోడింగ్, డికోడింగ్, రక్త సంబంధాలు, అరేంజ్మెంట్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్, దిక్కులు, దూరాలు, వెన్ డయాగ్రామ్స్, పజిల్స్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. దీనికి ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకంతో పాటు ఎస్ఎస్సి ఇతర పరీక్షల ప్రీవియస్ పేపర్లు సాధన చేయడం వల్ల క్వశ్చన్ ప్యాటర్న్ తెలుస్తుంది. ఈ విభాగంలో ప్రాక్టీస్తోనే మంచి మార్కులు సాధ్యమవుతాయి. ఇకపోతే జనరల్ అవేర్నెస్ విభాగం చాలా విస్తృతమైంది, అంటే పెద్దది. కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయ, జాతీయ అంశాలు, క్రీడలు, వార్తలోని వ్యక్తులు, నియామకాలు, అవార్డులు, సదస్సులు, పథకాలు వంటి సమాచారాన్ని కనీసం 3 నెలల ముందు నుంచి తప్పకుండా చదవాలి. జనరల్ నాలెడ్జ్లో దేశాల రాజధానులు, కరెన్సీలు, వివిధ దేశాల అధిపతులు, దినోత్సవాలు, పదజాలాలు, నది తీరాన గల నగరాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రధాన సరిహద్దు రేఖలు, వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, ప్రముఖుల బిరుదులు, మారుపేర్లు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటి సమాచారాన్ని చదవాలి. ఖండాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, గ్రహాలు, దేశాల సరిహద్దులు, ప్రాజెక్టులు వంటి జియోగ్రఫీ అంశాలు ముఖ్యమైనవి. చరిత్రలో బ్రిటిష్ పాలన, స్వాతంత్ర పోరాటం, బ్రిటిష్ గవర్నర్ జనరల్స్, స్వాతంత్ర సమరయోధులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇండియన్ పాలిటీలో వర్తమాన రాజకీయ అంశాలతో ముడిపెట్టి ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు ప్రభుత్వంలో తాజా నియామకాలు, రాజకీయ పరిణామాలు, పథకాలు, చట్టాలు, బిల్లులు వంటి వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సైన్స్ అంశాలైన రసాయనాలు, భౌతిక సూత్రాలు, శరీర ధర్మశాస్త్రం, వ్యాధులు, వైరస్లు, మొక్కలు ఉపయోగించే భాగాలు, వాటి అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 10వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి కాబట్టి వీటికి ఎన్సీఆర్టీ 8th, 9th, 10th 10వ తరగతి పుస్తకాలను చదవాలి. తర్వాత జనరల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి ఇంజనీరింగ్ సబ్జెక్టులో ప్రశ్నలు వస్తాయి. డిప్లొమా వరకు ఉంటాయి. ఇందులో 3 పార్టులు ఉంటాయి. పార్ట్ ఏలో సివిల్ ఇంజనీరింగ్, పార్ట్ బిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పార్ట్ సిలో మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. జేఈ పరీక్షలో ప్రీవియస్ పేపర్లలో వచ్చిన మోడల్స్ ప్రశ్నలు దాదాపు రిపీట్ అవుతుంటాయి కాబట్టి సొల్యూషన్స్ కలిగిన ప్రీవియస్ పేపర్లను విశ్లేషించుకుంటూ చదివితే ప్రిపరేషన్ సులభమవుతుంది. సివిల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ మెటీరియల్స్ ఎస్టిమేషన్, కాస్టింగ్ అండ్ వాల్యుయేషన్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, హైడ్రాలిక్స్, ఇరిగేషన్
ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వంటి టాపిక్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ అభ్యర్థులకు దీనికి అదనంగా థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్, కాంక్రీట్ టెక్నాలజీ, ఆర్సీసీ డిజైన్, స్టీల్ డిజైన్ వంటి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ టాపిక్ల నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే బేసిక్ కాన్సెప్ట్స్, సర్క్యూట్ లా, మ్యాగ్నెటిక్ సర్క్యూట్, ఏసీ ఫండమెంటల్స్, మెజర్మెంట్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, ఫ్రాక్షనల్ కిలో వాటర్ మోటార్స్ అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్, సింక్రోనస్ మెషిన్ జనరేటర్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, యూటిలైజేషన్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్ వంటి టాపిక్ల నుంచి క్వశ్చన్లు వస్తాయి. మెకానికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఈ సబ్జెక్టులో థియరీ ఆఫ్ మషిన్స్ అండ్ మషిన్ డిజైన్, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ప్యూర్ సబ్స్టాన్సెస్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ ఫర్ ఐసీ ఇంజన్స్ పర్ఫార్మెన్స్, ఐసీ ఇంజన్ కంబస్టన్స్, ఐసీ ఇంజన్ కూలింగ్ అండ్ లూబ్రికేషన్, ర్యాంకింగ్ సైకిల్ ఆఫ్ సిస్టమ్ బాయిలర్స్, క్లాసిఫికేషన్, స్పెసిఫికేషన్, ఫిట్టింగ్ అండ్ యాక్సెసరీస్, ఎయిర్ కంప్రెసర్ అండ్ దేర్ సైకిల్స్, రిఫ్రిజిరేషన్ సైకిల్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ ప్లాంట్, నాజిల్స్ అండ్ స్టీమ్ టర్బైన్స్ వంటి చాప్టర్లు చదువుకోవాలి. డిస్క్రిప్టివ్ టెస్ట్లో కూడా సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఇస్తారు. వీటికి ఎస్ఏ టైప్ ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. టెస్ట్ ప్యాటర్న్ ఇట్లుంటుంది. పేపర్ 1 ఇంజనీరింగ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు విషయానికి వస్తే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, డిస్క్రిప్టివ్ టెస్ట్ సబ్జెక్టు బేస్న అడుగుతారు 300 క్వశ్చన్స్, మొత్తం 200, 500 టోటల్ మార్క్స్ 500, సమయము 2 hours. మరి నోటిఫికేషన్ ఖాళీలు ఎట్లున్నాయి అని అంటే మొత్తం 968 పోస్టుల్లో జూనియర్ ఇంజనీర్సీ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పురుషులకు మాత్రమే 438, జూనియర్ ఇంజనీర్ I&M బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పురుషులకు మాత్రమే 37, బ్రహ్మపుత్ర బోర్డు జలశక్తి మంత్రిత్వ శాఖ 2, సెంట్రల్ వాటర్ కమిషన్ 12, సెంట్రల్ వాటర్ కమిషన్ 120, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ 121, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ 217, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ 2, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ 3, DGQA నేవల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 3, DGQA నేవల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 3, పరక్క బ్యారేజ్ ప్రాజెక్టు జలశక్తి మంత్రిత్వ శాఖ 2, పరక్క బ్యారేజ్ ప్రాజెక్టు జలశక్తి మంత్రిత్వ శాఖ 2, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 6 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అర్హతలు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ తత్సమాన లేదా డిగ్రీ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ చదివిన వారు అర్హులు. CPWD విభాగం పోస్టులకు 32 ఏళ్ళు, ఇతర పోస్టులకు 30 ఏళ్ళు మించకూడదు. వివిధ కేటగిరీల వారికి వయో పరిమితుల్లో సడలింపులు కూడా ఉన్నాయి. 7th పే స్కేల్ ప్రకారం 35,400 నుంచి 1,12,000 చిల్లర జీతం చెల్లిస్తారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ కేటాయించారు. సెలక్షన్ ప్రాసెస్ పేపర్ 1, పేపర్ 2 రాత పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 18 తేదీలోగా అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. జూన్ 4 నుంచి 6 వరకు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు ssc.nic.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ఇది సెంట్రల్లో జూనియర్ ఇంజనీర్లు. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.